మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాళ్ళు ప్రాణం పెడతారు. మీరు అన్నారు కదా, ఇది సాక్రిఫైస్ చేస్తున్నారు. మీరు ఎగ్జాక్ట్ అది ఎవరైనా సరే ఒక బిజినెస్ చేసినా ఏం చేసినా 2 years 3 years సాక్రిఫైస్ చేస్తారు సార్. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ లైఫ్ మొత్తం పణంగా పెడతారు. అంతే, వేరే ఆప్షన్ ఉండదు. వేరే ఆప్షన్ లేదు. అంటే వాళ్ళకి ఫంక్షన్స్ ఉండవు, ఏది ఉండవు, ఫ్యామిలీ ఉండదు. కేవలం ఎక్కడో అమలాపురం లాంటి ప్లేస్లో వెండితెర మీద పైన చూసి అద్భుతం, ఇక్కడ కదా నేను పని చేయాలి అని చెప్పి ఆ ఒక్క కోరికతో అక్కడి నుంచి వచ్చేసి ఒక లైట్ మెన్ గాను, ఒక ఆర్ట్ అసిస్టెంట్ గాను, మళ్ళీ యాక్టర్స్ లాగాను, డైరెక్టర్స్ లాగాను, టెక్నీషియన్స్ లాగాను ఇక్కడ జాయిన్ అయ్యి లైఫ్ మొత్తం కూడా దా ఒక్క డ్రీమ్తో తీసుకువెళ్తుంటారు. నేను ఒక్కటే ఆలోచిస్తానండి, మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత నాలాగే అందరూ కళ్ళకన్ను వచ్చిన వాళ్ళే, అందరూ ఎంతో ఎనర్జీ పెడతారు. సెట్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వాళ్ళ బొటన్ వేల దగ్గర నుంచి వెంట్రుక వరకు ప్రతి అణువు సినిమా ఈ షాట్ బాగా రావాలి అని తప్పించి పనిచేస్తారు. ఆ పని చేసినప్పుడే ఈ సినిమా అంత అద్భుతంగా బయటకు వస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది మధ్యలో నేను ఉండి పనిచేస్తున్నాను. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను ఒకసారి అనుకుంటాను, నా ఏ జన్మలో చేసిన సుకృతం, ఏ జన్మలో చేసిన పుణ్యం ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అనిపిస్తుంది. సూపర్ సార్. అయితే సినిమా కష్టాల గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ ఏ యాక్టర్గా మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఎదురైందా, సినిమా వాడు అని? అది చాలామంది రెంట్లకు కూడా వెళ్ళి ఇచ్చేవాళ్ళు కదండి. మీకు ఇచ్చేవాళ్ళు కదా, ఎవరికి ఇచ్చేవాళ్ళు కదా. నాకు కూడా ఎదురైనాయి. అవునా చెప్తామండి అని చెప్పి పంపించేసిన రోజులు ఎన్నో ఉంటాయి. అయ్యో. బట్ సినిమా గురించి మొత్తం క్లారిటీగా తెలుసు మీకు, సినిమా ఇండస్ట్రీ ఉండే కష్టాల గురించి తెలుసు. అయితే బాగా చదువుకున్న వ్యక్తి, ఎంబీఏ చేశారు, ఎంబీఏ చేశారు. అటువైపు వెళ్తే ఓ కార్పొరేట్ జాబు, లక్షల్లో శాలరీస్, అవన్నీ వదులుకొని ఒక్కసారిగా, అంటే చిన్నప్పటి నుంచే సినిమాని ప్రేమించిన వ్యక్తి కాదు మీరు, ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ ఏది మిమ్మల్ని ఇటువైపు డ్రైవ్ చేసింది? ఆ క్షణం ఏంటి? క్షణం అనేది మాత్రం ఫస్ట్ ఇందిరా సినిమా అండి. ఇందిరా సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారు నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. అంటే ఒక్క పర్సన్, ఆయన ఆనందాన్ని మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం, ఆయన బాధని మనం బాధగా ఫీల్ అవుతున్నాం. ముందు అసలు ఆ థియేటర్కి వస్తే మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు మర్చిపోయి ఆహ్లాదంగా ఒక 2 hours వేరే వేరే వరల్డ్లోకి మనం తీసుకెళ్ళే ఒక ఛాన్స్. సో అది కావాలా? జస్ట్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంటావు, రోజు నెలకి ఒక 3 లక్షలు 4 లక్షల జీతాలు వస్తాయి, చక్కగా నీ లైఫ్ నువ్వు బతికేస్తావు, వెళ్ళిపోతాం. అది కావాలా అనే ఒక డిసిషన్లో నేను ఎందుకో, అంటే ఎంతోమందిని ఎంటర్టైన్ చేయొచ్చు, ఎంతోమందిని అంటే మన నటనతో ఒక చిన్న అంటే ఒక 10 minutes ఒక పర్సన్ మనం నవ్వించిన. ఈరోజు బ్రహ్మానందం గారి గురించి చెప్పుకుంటాం. మనకు తెలిసిన జనాలు ఎంతమంది అండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మన సినిమా వాళ్ళే. సో ఆ ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు నేను ఇటు సైడ్ టర్న్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను ఇది రిస్క్ అని. సో మళ్ళీ ఎన్నోసార్లు అనిపిస్తుంది మనకి, ఎందుకు ఇన్ని కష్టాలు, పొద్దున్న లెగిస్తే టార్చర్, టెన్షన్ అన్నీ మెయింటైన్ చేయాలి, అంతా అంటే ప్రతిదీ చేయాలండి. ఇక్కడ ఒక్కటి వదిలేసినా సరే నీకు అది లేదంటారు. ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్గా చెయ్యాలి, అంటే ఇది 100% అవైలబుల్గా ఉండాలి. ఇది కాస్త క్లారిటీగా చెప్తాను. అంటే స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, డ్రైవింగ్ వచ్చి ఉండాలి, బాడీ ఫిట్గా ఉండాలి, మార్షల్ ఆర్ట్స్ కానీ ఇట్లా సంబంధించిన అన్నీ వచ్చి ఉండాలి. ఏది రాకపోవడం వల్ల ఏ రోలు పోద్దో తెలియదు. సో తెలుసు ఆ కష్టాలన్నీ తెలుసు. అన్ని చేసుకుంటూ అది అన్ని చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు. ఎవరికి ఏమీ లేని ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఒక పర్సన్కి అసలు పాసిబుల్ ఇది ఇవన్నీ అంటే చాలాసార్లు బ్యాక్ పుల్ చేస్తున్నా, ఏదో అడుగులేస్తున్నా. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, మీరు సీరియస్గా చెప్పింది. నాన్నగారు ఇప్పుడు మీరున్న స్టేజ్కి, మీరున్న పొజిషన్కి సంతృప్తిగా ఉన్నారా? మీతో ఎలా ఉంటున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా నేను తర్వాత చెప్తాను. డెఫినెట్గా ఉండరండి. లేరు కదా? డెఫినెట్గా ఉండరు. బికాజ్ వాళ్ళు కష్టపడి చదివించారు, కష్టపడి నన్ను బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేయించారు. ఇప్పటికీ ఆయన మా ఊర్లో పాన్ షాప్లో పని చేస్తున్నారు. నా హిజ్ ఏజ్ ఇస్ అబౌట్ 66. సో నాకు ప్రతిరోజు బాధ ఏది, భారం ఏది. కాకపోతే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది, కొడతాము ఛాన్స్ అని. నేను ఏ ఒక్కరోజు పడుకోనండి హ్యాపీగా. ఏ ఒక్కరోజు మనం సాధించాలని ఫీలింగే ఏది లేదు. ఎంత పెద్ద రోల్స్ చేసినా మనని
అండ్ నిజంగా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ గుర్తించి మనకు తగ్గక రైట్ అవకాశం ఇచ్చినప్పుడు తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. కాకపోతే ఏదో రోజు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని బిలీవ్ చేస్తూ ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు గుర్తించి మంచి అవకాశం అని ఒక మాట అన్నారు, ఇది గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడుకుందాము. నేను నాన్నగారి గురించి ఎందుకు ప్రశ్న అడిగానంటే, ఆయన చదివించడానికి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ చదువుతూ ఆయనకి తెలియకుండా సినిమా ప్రయత్నం చేసి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చెప్పారు. సో బట్ ఆయన మిమ్మల్ని ఏం అనలేదు, మనసులో బాధే, చాలా బాధే. బికాజ్ అంటే ముందు చెప్తే వద్దు నీకు అని. అంటే మా డాడీ అంటే ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్. చిన్నప్పుడు సినిమాలు కూడా చూసేవాడిని కాదు. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1-2 సినిమాలు చూడడం తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్ళి క్రికెట్ ఆడిని ఊరుకునేవాళ్ళు కాదనమాట. అంత స్ట్రిక్ట్ ఆయన. అలాంటిది నేను ఇండస్ట్రీకి వస్తానంటే ఎందుకు ఒప్పుకుంటారు? అస్సలు ఒప్పుకోరు. సో అది తెలిసి ఇది చేసిన తర్వాత చెప్తే ఇంకప్పుడు ఆయనకి మాట్లాడే అవకాశం ఉండదు కదా అన్న విధంగానే చేశాను. అది రాంగ్ రైట్ ఇప్పటికి తెలీదు, బట్ జీవితం అట్లా నడిపించింది. సినిమా ప్రేమ అంతే, అంతే, ఒక ప్యాషన్ ఏదో చేద్దామని. బట్ ఈరోజు పుష్ప రిలీజ్ అయినది మొత్తం చూసి హ్యాపీ ఫీల్ అయ్యారండి మా డాడీ. ఫస్ట్ టైం. అప్పుడు దాకా అసలు నా సినిమాలు పెద్ద రిలీజ్ అయితే చూడడం కానీ వెళ్ళడం కానీ ఏదీ లేదు. పుష్ప రిలీజ్ అయినది మాత్రం ఒక ఆనందం అయితే వచ్చింది. సుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా కలిసారు లక్కీగా. డాడీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అబ్బాయికి అవకాశం ఇచ్చారని చెప్పన్నారు. నాకు చాలా హ్యాపీగా. నిజంగా మీ లైఫ్లో సుకుమార్ గారు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ మాత్రం చాలా బిగ్ ఆపర్చునిటీ, అద్భుతంగా చేశారు. అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు సుకుమార్ గారు వెనక తిరిగితే లేదా ఆయన్ని కలవడం స్టార్ట్ చేసి అడగడం స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు అవకాశం వచ్చింది? రంగస్థలం అప్పుడు కంటే ముందు నుంచి ట్రై చేస్తున్నానండి. అంటే మనకు సుకుమార్ గారిని కలిసే అవకాశం కూడా దక్కలేదు నాకు అసలు. సుకుమార్ గారిని అంటే రంగస్థలంలో వెళ్ళిన తర్వాత రంగస్థలం సెట్లోనే కలిసాను డైరెక్ట్. రంగస్థలంలో చేశాను జస్ట్ 1 డే క్యారెక్టర్. అదే మన బుచ్చిబాబు బయటిగా ఐటమ్ సాంగ్ అయిపోయి బయట రాగానే అక్కడ గుడిసెలో మేము కూర్చుని ఉంటాం ప్యాకెట్తో. ఓకే. సో అక్కడ చిన్న డైలాగ్ ఎక్స్చేంజ్ అని చిన్న ఫైట్. సో అదే 1 డేలో అయిపోయింది షూట్. సో అది చేయడమే. ఆయన గుర్తుపెట్టుకున్నారు, గగన్ బాగా చేశాడు అక్కడికక్కడ. జస్ట్ మాకు చిన్న ఇది. దాని తర్వాత నుంచి కలవడానికి కుదిరింది. దానికంటే ముందు 2 years కలవడానికి అవ్వలేదు. దాని తర్వాత ఎప్పుడు ఈ 4-5 yearsలో 1 or 2 times కలవడానికి కుదిరింది. సో లక్కీగా పుష్పలో అంటే పెద్దగా ఏం రోల్ ఉండదండి, బట్ మీరు వస్తారా అని అంటే సుకుమార్ గారు వర్కింగ్ స్టైల్ చూస్తేనే చాలు సార్, నాకు చాలా నేను ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వచ్చాను. వస్తే స్లోగా డెవలప్డ్ అండ్ సుకుమార్ గారు ఆయన ప్రేమను చూపించారు ఆయన. సో అట్లా వర్కౌట్ అయింది. అండ్ మీరు కళ్ళారా చూశారు కాబట్టి చెప్పండి, సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ అనగానే అసలు సెట్స్లో ఎలా ఉంటుంది ఆయన మైండ్ సెట్, ఆయన మూడు? కోపంగా ఉంటారా, లేకపోతే క్రియేటివ్ మూడ్లోనే అలాగే ఉండిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఉంటారా? ఆయన ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటారండి. ఇప్పుడు సీన్ జరుగుతుంది, దీనికి బెటర్గా వెళ్ళి సీన్ జరుగుతున్నప్పుడు కూడా ఆలోచిస్తారనమాట. సీన్ జరిగే ముందు 200 times ఆలోచించుంటారు. సీన్ జరుగుతున్నప్పుడు కూడా 30-40 times మళ్ళీ ఇంకేం చేయొచ్చు బెటర్గా. ఆయన ఇచ్చింది మనం చేసేసినా ఆయన పరంగా ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. నేను ఇది కరెక్టే చేస్తున్నాను, ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చా అని. సో ఆయన ఐడియల్గా కూర్చోవడం నేను ఎప్పుడు చూడలేదు. మేబీ 2 hours పడుకుంటారో కూడా లేదు తెలియదు నాకు. అవునా? అస్సలు ఆయన 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. ఆయన సినిమా మీద, ఆయన సీన్ మీద, డైలాగ్ మీద, ప్రతి చిన్న అన్నది కూడా ఆలోచిస్తారండి.